ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు హోరాహోరీగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ 5వ రోజు సబ్ జూనియర్స్ విభాగంలో పోటీలు నిర్వహించారు. దాదాపు 10 జతల ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఒకదానికొకటి పోటీ పడి బండలాగుతూ కూడా సత్తానైతే చాటిన పరిస్థితి ఉంది. గత ఆదివారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో మొదలైన పోటీలు ఈరోజు 5వ రోజు కొనసాగాయి. రేపు జూనియర్స్ విభాగంలో, ఎల్లుండి సీనియర్స్ విభాగంలో కూడా పోటీలు జరిగే విధంగా అయితే భారీ ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారు. ఈ పోటీలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు, రైతులు భారీ సంఖ్యలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణానికి అయితే తరలి వస్తూ ఉన్నారు. ఈరోజు గురువారం రాత్రి జరిగినటువంటి ఈ కార్యక్రమంలో దాదాపు ఈరోజు ఉదయం నుండి ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ మొత్తంగా ఈరోజు మొత్తం సబ్ జూనియర్స్ విభాగంలో 10 జతల ఎడ్లు అయితే పాల్గొన్నాయి. ఇప్పటి వరకు కూడా దాదాపుగా హోరాహోరీగా పోటీలు జరుగుతూ ఉన్నాయి. అర్ధరాత్రి వరకు కూడా ఈ పోటీలు కొనసాగే పరిస్థితి అయితే ఉంది. నిన్న జరిగినటువంటి కేటగిరీ విభాగంలో పాల్గొన్నటువంటి ఎడ్ల జతల విజేతలైనటువంటి ఎడ్ల జతల యజమానులకు ఈరోజు రాత్రి జరిగినటువంటి కార్యక్రమంలో అతిథుల చేతుల మీదుగా కూడా బహుమతులు అయితే అందజేసిన పరిస్థితి ఉంది. మొత్తం 9 బహుమతులను అయితే వీరికి అందజేసిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా కూడా నిన్న జరిగినటువంటి సేద్యపు విభాగం అంటే న్యూ కేటగిరీ విభాగానికి సంబంధించి ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంకు చెందిన ఎడ్ల జత దాదాపుగా 5567.06 అడుగుల దూరాన్ని లాగి మొదటి స్థానాన్ని అయితే కైవసం చేసుకుంది. అట్లాగే పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం ఎర్లపాడుకు చెందినటువంటి మంగు రమాదేవికి చెందినటువంటి ఎడ్ల జత 5100 అడుగుల దూరాన్ని లాగి 2వ స్థానంలో, అట్లాగే గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమికి చెందినటువంటి మోదుగుల రామిరెడ్డి చెందినటువంటి ఎడ్ల జత 5019.1 అడుగుల దూరం లాగి 3వ స్థానంలో, అట్లాగే కొల్లిపర మండలానికి చెందినటువంటి గుదిబండి మాధవిరెడ్డి, అట్లాగే గుదిబండి శ్రీనివాసరెడ్డి చెందినటువంటి ఎడ్ల జత 4803.7 అడుగుల దూరాన్ని లాగి 4వ స్థానాన్ని, చుండూరు మండలం వేటపాలెంకి చెందినటువంటి అత్తోట శిరీష చౌదరి, శివకృష్ణ చౌదరి, అట్లాగే నంద్యాల జిల్లా కందుకూరు ప్రాంతానికి చెందినటువంటి గోనె నరసింహారెడ్డికి చెందినటువంటి కంబైన్డ్ ఎడ్ల జత 4597.3 అడుగుల దూరాన్ని లాగి 5వ స్థానంలో, అట్లాగే గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం తోటపాలెంకి చెందినటువంటి రామినేని రత్తయ్య చౌదరికి చెందినటువంటి ఎడ్ల జత 4594.9 అడుగుల దూరాన్ని లాగి 6వ స్థానంలో, అట్లాగే బాపట్ల జిల్లా రేపల్లె మండలానికి చెందినటువంటి సుఖవాసి సతీష్ బాబు, అట్లాగే గుంటూరు జిల్లా లింగాయపాలెంకి చెందినటువంటి ఎల్లం సాంబశివరావుకు చెందినటువంటి ఎడ్ల జత 4274.07 అడుగుల దూరాన్ని లాగి 7వ స్థానంలో, అట్లాగే కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చిన్నపులిపాకకు చెందినటువంటి ఆర్వీఎస్ బుల్స్కు చెందినటువంటి ఎడ్ల జత 3607.3 అడుగుల దూరాన్ని లాగి 8వ స్థానంలో, అట్లాగే షేక్ బడేకి చెందినటువంటి ఎడ్ల జత 3075.4 అడుగుల దూరాన్ని లాగి 9వ స్థానంలో అయితే నిలిచిన పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటికీ 9 జతల ఏదైతే విజేతలు ఉన్నాయో, విజేతలైనటువంటి ఎడ్ల జతలు ఉన్నాయో వాటి యజమానులకు ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో అతిథుల చేతుల మీదుగా కూడా బహుమతులు అయితే అందజేశారు. మొదటి బహుమతిగా 70,000 రూపాయలను అయితే అందజేసి, అట్లాగే 1 నుంచి 9 వరకు ఉన్నటువంటి పోటీల్లో పాల్గొన్నటువంటి విజేతలకు బహుమతులు అయితే అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి అతిథులుగా కూడా ఎమ్మెల్సీలు రాజశేఖర్, అట్లాగే మరి రాజశేఖర్, అట్లాగే బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ, అట్లాగే జీడీసీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబు వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరందరికీ కూడా ఈ ఎడ్ల జతల యజమానులు ఎవరైతే ఉన్నారో ఈ 9 మందికి కూడా వారి చేతుల మీదుగా అయితే బహుమతులు అయితే అందజేశారు. ఇదే వేదిక మీద కూడా ప్రత్యేకంగా అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో, రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడం పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తూ క్యాండిల్స్ వెలిగించి కూడా సంతోషాన్ని అయితే వ్యక్తం చేశారు. ఈ ప్రాంగణం మొత్తంగా కూడా లైట్లు ఆపేసి మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి నేతలు, అట్లాగే ఇక్కడ పోటీలను తిలకించడానికి వచ్చినటువంటి ప్రజలు, రైతులందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ క్యాండిల్స్ వెలిగించి తమ సెల్ ఫోన్ లైట్లు వెలిగించి కూడా రాజధాని అమరావతిగా రాజధాని బిల్లు చట్టబద్ధత కల్పించిన పట్ల కూడా సంతోషాన్ని అయితే వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూడా వారు రాజధాని గురించి మాట్లాడుతూ ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు గత 5 రోజులుగా కూడా హోరాహోరీగా రసవత్తరంగా అయితే సాగుతూ ఉన్నాయి. రేపు జూనియర్స్ విభాగంలో పోటీలు జరగబోతూ ఉన్నాయి. ఎల్లుండి
చివరి రోజు సీనియర్స్ విభాగంలో అయితే పోటీలు జరగబోతా ఉన్నాయి. ఈ 2 రోజుల పాటు కూడా హోరాహోరీగా కూడా ఎడ్లు పాల్గొనే పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల నుంచి ఇటు ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఒంగోలు జాతి ఎడ్లు ఇక్కడికి పోటీలకు తరలివస్తా ఉన్నాయి. ఈ పోటీలను రైతులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తా ఉన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి సైతం రైతులు ఇక్కడికి వచ్చి పోటీలను ఎంతో ఆసక్తిగా అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నప్పటికీ కూడా ఎంతో ఓపికగా ఉండి ఇక్కడ పోటీలను అయితే తిలకిస్తా ఉన్న పరిస్థితి. ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా ఏదైతే ఎడ్ల బల ప్రదర్శన పోటీలు జరుగుతున్నాయో ఆ పోటీలు మొత్తాన్ని కూడా ఎస్టీవీ తెనాలి యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తా ఉన్నాము. ఇట్లాగే రేపు జూనియర్స్ విభాగంలో, ఎల్లుండి సీనియర్స్ విభాగంలో ఎల్లుండి రాత్రి వరకు కూడా పోటీలు జరుగుతాయి. మొత్తం ఈ పోటీల పరిస్థితి మొత్తాన్ని కూడా ఎస్టీవీ తెనాలి యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తా ఉన్నాము. ఈ ఛానల్ చూస్తున్న వారందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశీస్సులతో ఆర్కే బుల్స్ నక్కా. రెండవ జతగా శ్రీ బృహదేశ్వర స్వామి ఆశీస్సులతో గోగినేని సురేష్ గారు, కాకర్ల సురేష్ గారు, మోసూరు మోమండలం, కృష్ణా జిల్లా. శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ నక్కా ఆనందబాబు గారు, గౌరవ శాసనసభ్యులు వేమూరి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. వీరసింహ డాన్ నాలుగో తేదీ నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగానికి రేపు సాయంత్రం 3వ తేదీ సాయంత్రం పేర్లు నమోదు చేసుకుని రాజీయటం జరుగుతుంది. సీనియర్స్ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు సాయంత్రం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి. రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ నక్కా ఆనందబాబు గారు, గౌరవ శాసనసభ్యులు వేమూరి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. శ్రీ సువత్సల సమేత ప్రసన్న భగవంత్ మహావీర జత ప్రదర్శనిస్తున్నాయి. లక్ష్మణ్ చౌదరి గారు, పెద్దగొట్టిపాడు. జత కన్నా 52 సెకండ్ల ముందంజలో ఉన్నవి. 5 నిమిషములు ఉన్నది. గరికపాటి లక్ష్మణ్ చౌదరి గారు, పెద్దగొట్టిపాడు, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. గరికపాటి లక్ష్మణ్ చౌదరి గారు, పెద్దగొట్టిపాడు, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. 3 నిమిషములు ఉన్నది. నిమిషము 10 సెకండ్లు ముందంజలో ఉన్నది. శ్రీ సువత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఆర్ఎన్ బుల్స్ గరికపాటి లక్ష్మణ్ చౌదరి గారు, పెద్దగొట్టిపాడు, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. 2 నిమిషములు ఉన్నది. అటు చివరకు వెళ్లి మరల తిరిగి 19 అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు. గరికపాటి లక్ష్మణ్ చౌదరి గారు, పెద్దగొట్టిపాడు, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. మరి ఈరోజు ఒక విశిష్టత ఉంది. అమరావతి గురించి ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు ఆనందబాబు గారు చెప్పారు. మనందరి చిరకాల కల ఇది. ఇందాకనే మాట్లాడుకున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అమరావతి గురించి పాదయాత్ర కూడా చేసిన సందర్భంలో అమరావతి అంటే దేవతల రాజధాని అని. ఈ దేవతల రాజధానిలో రాక్షసులకి ఇక్కడ స్థానం ఉండదు. రాక్షసులంటే మీకు తెలుసు కదా ఎవడనేది నేను చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ రైతులు, ఎందుకంటే 33,000 ఎకరాలు ఒక మనిషి మీద ఉన్న నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారు అనే ఒక మనిషి మీద ఉన్న నమ్మకంతో, ఒక మాటతో త్యాగం చేసిన
ఈ రైతుల త్యాగాలను కానీ ఇక్కడ పోరాట యోధులకు కానీ ఈరోజు మరి పూర్తి సాకారమైందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎడ్ల పందాలంటే ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం నుంచి కూడా ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల పందాలు మరియు పశుపాల ప్రదర్శన అలాగే వ్యవసాయానికి సంబంధించిన ప్రదర్శన కూడా ఇక్కడ నిర్వహించడం, అది కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు వరకు 4వ తారీఖు వరకు ఒక పండగ వాతావరణంలో మరి నిర్వహించడం, దానికి నన్ను కూడా ఆహ్వానించిన రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే అన్నగారిని ఎందుకన్నామంటే నేను కూడా ఆయన ఇక్కడ ఉమ్మడి జిల్లాలు ఇక్కడ నుంచి గుంటూరు కృష్ణా నుంచి, నేను తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నుంచి ఇద్దరం ఒకేసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా పోటీ చేయడం జరిగింది. ఆయన పోటీ చేసినప్పుడు ఆయన విజయం కంట నా విజయం గురించి కంటిన్యూ నాకు ఫోన్లు చేసి, ఎందుకంటే ఆయనకి నాకంటే ఎక్కువ ఉమ్మడి జిల్లాల్లో సత్సంబంధాలు ఉన్నాయి. ఏలూరు పార్లమెంట్లో కానీ అన్ని నా ఎలక్షన్ గురించి ఎక్కువ మరి గైడెన్స్ చేస్తూ ఎన్రోల్మెంట్ కాడ నుంచి విజయం ఎలాగా ఆయన అనుభవాన్ని అంతా కూడా నా విజయానికి మరి అందించిన ఆయనకి ప్రత్యేకమైన, ఎందుకంటే ఎమ్మెల్సీగా సగం ఆయనదే, ఇది నాది కూడా తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమం, మరి ఇది పండగ వాతావరణం కూడా ఆనందబాబు గారికి నా చిన్న రిక్వెస్ట్ రైతుల తరపున, చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కేంద్ర సహకారంతో అన్ని రంగాల్లోని అభివృద్ధి సంక్షేమంలో కూడా మనం ముందు వరుసలో ఉంటున్నాం, బాగా కష్టపడి పనిచేస్తున్నారు. లోకేష్ గారు కూడా అన్నిత్యం ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కువ తీసుకొచ్చి చదువుకున్న యువత అందరికీ కూడా ఈ రాష్ట్రంలోని ఉద్యోగాలు ఇవ్వడానికి ఆయన కూడా మరి అన్నిత్యం కృషి చేస్తున్నారు. ఈ సందర్భంలో ఈ ఒంగోలు జాతి అనేది ప్రపంచంలోనే గుర్తించబడిన జాతి. ఇది చాలా మేలు రకమైన ఆవులు అవ్వచ్చు, గిత్తలు అవ్వచ్చు, రాను రాను అంతరించిపోతున్న, ఎందుకంటే ఇది పోషణ చేయటం అనేది కూడా చాలా కష్టం. ఆనందబాబు గారు ఇప్పుడే అన్నారు, దీన్ని పోషించడానికి చాలామంది వ్యయప్రయాసాలకు వచ్చి చాలామంది నష్టం వచ్చిన, అదేంటే అప్పుల బారిన పడినా కూడా దీని మీద ఉన్న వ్యామోహంతో చాలామంది రైతులు పోషిస్తున్నారు. మరి రైతు సోదరులందరికీ ఈ ఒంగోలు జాతి ఎడ్ల పందాలకి మరి తయారు చేస్తున్న వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఎడ్ల ప్రదర్శన ద్వారా, బల ప్రదర్శన ద్వారా రైతులను ప్రోత్సహిస్తూ ఒంగోలు జాతి ఎడ్లని పోషించడానికి ఇట్లాంటి ప్రదర్శనలే కారణం. రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి పశు పోషకుల్లో కూడా ఒక నమ్మకం, మనం ఈ ఎడ్లను కనుక పోషిస్తే దాని ద్వారా ఈ జాతి అభివృద్ధి చెందుతుంది, దీనికి ఆదరాభిమానాలు ఉన్నాయి. ఇట్లాంటి కార్యక్రమాలు మన రాష్ట్రంలో నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పి వారికి కూడా ఒక నమ్మకం కలిగి ఈనాటికి కూడా ఈ రకంగా ఎడ్లు రైతాంగం పోషించి ప్రదర్శనకు తీసుకొస్తూ ఉన్నారంటే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్లనే. మరి అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారిని, అట్లాగే నక్కా ఆనందబాబు గారు, ఇక్కడ వారికి సహాయ సహకారం అందిస్తున్నటువంటి వారి యొక్క మిత్రులకి, రైతాంగానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పెద్దలు ఇందాక నక్కా ఆనందబాబు గారు చెప్పారు, ఈరోజు మరి యొక్క సుదినం అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిన్న లోక్సభలో బిల్లు పాస్ చేసి, ఈరోజు రాజ్యసభలో కూడా దాన్ని పాస్ చేయించి, ఎప్పటికీ కూడా రాజ్యాంగం ప్రకారం అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పి ఈరోజు ప్రజలందరికీ కూడా ఒక నమ్మకాన్ని కలగజేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకం మీదనే మన అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా 30,000 ఎకరాలకి పైచిలకు వారి యొక్క భూమిని రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఇవ్వటం జరిగింది. మరి అటువంటి రైతుల యొక్క త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి అమరావతిని చంద్రబాబు నాయుడు గారు మరి కూటమి ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు, రాజధానిలో నిర్మాణ కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈనాటికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బుద్ధి మార్చుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు
161 సీట్లని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలు అందిస్తే ఈనాటికి కూడా ఆయన మార్చుకోకుండా ఇంకా కూడా అమరావతి మీద ఉన్నటువంటి ద్వేషాన్ని ఈనాడు నిన్న ఇవాళ వెల్లడించడం జరిగింది. అమరావతి పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడకుండా మొన్నటిదాకా ఏమన్నా 3 ముక్కలు ఆటాడారు, 3 రాజధానులు అన్నాడు. ఈరోజు ఏమన్నా మావి గన్నని ఇంకొక పేరు పెట్టి ఆయన ప్రజల్లో నేను అమరావతికి వ్యతిరేకం, నాకు అమరావతి అంటే ఇష్టం లేదు అని చెప్పి ఆయన రకంగా చెబుతా ఉన్నాడు. అంటే వేల కోట్ల రూపాయలు అక్కడ వెచ్చించి బ్రహ్మాండమైనటువంటి రాజధాని నిర్మాణం చేస్తూ ఉంటే దాన్ని ఏ రకంగా కూడా ముందుకు కొనసాగడానికి వీలు లేదు అనేటువంటి వాళ్ళ యొక్క మాటలు చూస్తూ ఉంటే బొత్స సత్యనారాయణ గారు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ ఇది చెల్లదు, దీని ప్రకారం రాష్ట్రానికే హక్కు ఉంది, కేంద్రానికి లేదు అనేటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళ బుద్ధి ఏందో తెలుస్తూ ఉంది. అందుకే ఈరోజు పార్లమెంటే సుప్రీం ఈ దేశానికి, పార్లమెంటే రాజ్యాంగం ప్రకారం చట్టాలు చేస్తూ ఉంటుంది. అటువంటి చట్టాన్ని ఈరోజు అమరావతి కోసం సవరణ చేసి ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రానికి శాశ్వతమైనటువంటి రాజధాని అమరావతి అని చెప్పడం జరిగింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని అమరావతి రాజధాని అని చెప్పి మీరు కూడా వస్తే మంచిది. ప్రజలు మిమ్మల్ని చేతకరించుకోకుండా ఉంటారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుంటారని ఆశిస్తూ అమరావతిని శాశ్వత రాజధానిగా ఏర్పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా హర్షధ్వానాల మధ్య వారికి కృతజ్ఞతలు తెలియజేద్దామని తెలియజేస్తూ మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈ పండగ వాతావరణం చూస్తూ ఉంటే చెప్పలేని ఆనందం. ఈరోజు అమరావతి అసెంబ్లీ మరియు లోక్సభ రాజ్యసభలో చట్టబద్ధమైన అంశంలో రైతులు పోరాటానికి కష్టానికి 1632 రోజులు కష్టానికి నాందిగా అమరావతి ఆవిరైపోతుందని అందరూ అంటుంటే, ఏదైతే గత ప్రభుత్వం గత పాలకులు అంటుంటే లేదు అమరావతి జీవున రెక్కల తొడిగి అభివృద్ధి పథకంలో ముందుకు వెళ్తున్నది అని ఈరోజు మన విజయంతో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ప్రశ్నించే తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ పోరాటంతో సాధించిన అమరావతి గురించి ఒక్కసారి అందరం జయ హో అమరావతి అంటూ అందరూ గట్టిగా, ఎందుకంటే ఈరోజు చాలా పండగ దినం. జయ హో అమరావతి, జయ హో అమరావతి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఎంతో ఉల్లాసంగా ఉంది ఈరోజు. ఇటువంటి సందర్భం ఈ సభలో కూడా అమరావతి గురించి మనం మాట్లాడుకోవటం నిజంగా చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. ఇటువంటి ఎడ్ల పందాలు బల ప్రదర్శన అనేది ప్రతి సంవత్సరం నిర్వహించడం అనేది ఖర్చే కాదు, చాలా గొప్ప విషయం కూడా. దానికి ఎంతో పట్టుదల ఉండాలా, ఆ ఎడ్ల పందాల మీద ప్రేమ ఉండాలా, అది కంటిన్యూగా మనం చెయ్యాలి. ఎవరు ఏమనుకున్నా, ఎవరు అడ్డం వచ్చినా అని ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎడ్ల పందాలు నిర్వహించి ఇదే మార్కెట్ యార్డ్లో ముందుకెళ్ళిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన ఇక్కడికి రమ్మని ఒక గెస్ట్గా ఈరోజు రమ్మంటం అనేది నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వ్యక్తిని. తమ్ముడు నువ్వు రా అని ఆయన 2 సార్లు ఫోన్ చేసి పిలవటం అనేది ఆయన గొప్పతనానికి, ఒక పెద్ద నేత అయినా కూడా గొప్పతనానికి నిదర్శనంగా తెలియజేస్తూ, రైతు లేనిదే రాజ్యం లేదని, రైతే మహారాజని, అటువంటి రైతన్న కోసం ఇటువంటి ఎడ్ల పందాలు కానీ అలాగే వ్యవసాయ సంబంధిత ఎగ్జిబిషన్లు కానీ ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి
ఈరోజు ఈ ప్రాంతంలో తెనాలి అంటేనే రైతుకి ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం అని మీ ప్రదర్శన ద్వారా ప్రజలందరికీ తెలిసేటట్లుగా చేయటం, ఈ ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు తేయటం, అది కాకుండా మన ప్రాంతం అమరావతి పక్కనే కోతంత దూరంలో ఉండటం, ఇవన్నీ ఒక మంచి అవకాశాలు, అలాగే అదృష్టంగా భావిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా రైతులకి మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు.